ఆ గ్రామంలో ఒక పాత బస్సుంది. అది 20 సంవత్సరాల క్రితమే ప్రమాదంలో కాలిపోయింది. కానీ ప్రతి రాత్రి అది ఇంకా వస్తుందట. ఇంతకీ ఆ ఊరు ఆంధ్రప్రదేశ్‌లో ఒక చిన్న గ్రామంలో ఉంది. ఆ గ్రామం బయట ఒక పాత బస్టాండ్ ఉంది. అక్కడ తుప్పుపట్టి పూర్తిగా పాడైపోయిన ఒక పాత ఎర్ర బస్ నిలబడి ఉంటుంది. గ్రామంలో పెద్దవాళ్ళు ఒక భయంకరమైన కథ చెప్తారు. 20 సంవత్సరాల క్రితం ఆ బస్ పెద్ద ప్రమాదానికి గురైంది. బస్ మొత్తం మంటల్లో కాలిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పట్నుంచి ప్రతి రాత్రి 12 గంటలకు ఆ పాత బస్ దగ్గర నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపిస్తుంది. ఒకరోజు రాము అనే యువకుడు ఈ కథ నిజమా కాదా అని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను అర్ధరాత్రి ఆ బస్టాండ్ దగ్గరికి వెళ్ళాడు. గడియారం 12 అయింది. ఒక్కసారిగా ఆ పాత బస్ లైట్లు ఒక్కసారిగా వెలిగిపోయాయి. తలుపు మెల్లగా క్రర్ అంటూ తెరుచుకుంది. భయంతో రాము లోపలికి చూశాడు. బస్ లోపలున్న ప్రతి సీట్లో కాలిపోయిన ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చున్నారు. అప్పుడే డ్రైవర్ మెల్లగా తల తిప్పి రాముని చూసి, రా, ఇంకా ఒక సీటు ఖాళీగా ఉంది అని అన్నాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం.